అందరికీ హాయ్ అండి, నేను శశి. వెల్కమ్ టు శశి మూన్ షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాళ రీడింగ్ వచ్చేసి కలెక్టివ్ రీడింగ్. చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీ అందరి కోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో అని చెప్పేసి. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఇది వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ కాబట్టి ఈ రీడింగ్ మీ ముందుకు వచ్చింది అని అంటే అట్లీస్ట్ ఇందులో 1 or 2 మెసేజెస్ మీకోసం ఉన్నాయి అని చెప్పేసి అర్థం చేసుకోండి. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్ ప్లీజ్ give reading for my collective. What do they need to know right now? What my collective need to know right now? What my collective need to know right now? And మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీ ఒపీనియన్ నాకు యాజ్ యూజువల్ కమెంట్స్ ద్వారా తెలియజేయండి. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ డూ దే నో? వాట్ డూ దే నీడ్ టు నో రైట్ నౌ? వాట్ డూ దే నీడ్ టు నో right now? Okay, whoa, energies so much. Okay, just 1 second. Okay, ఓకే, 9 of wands రీసెంట్లీ చాలా చూపిస్తుంది. ఒకవేళ మీరు కనుక ప్రజెంట్ సిచ్యువేషన్లో హ్యాపీగా లేరు అని అంటే ప్రజెంట్ ఈజ్ ఇంపార్టెంట్. పాస్ట్ అనేది గడిచిపోయింది, ఫ్యూచర్ అనేది ఇంకా రాలేదు. మీరు డెఫినెట్లీ ఇక్కడ ప్రజెంట్ మీద ఫోకస్ చేయాలి అని యూనివర్స్ చెప్తుంది. చాలా స్ట్రాంగ్ మెసేజ్. ఎందుకంటే ఇక్కడ ఏదో జరిగింది, మీది పాస్ట్ మెమొరీస్ అయి ఉండొచ్చు, లేకపోతే లైఫ్ అప్పుడు మంచిగా అనిపిస్తూ ఉండిండొచ్చు. కానీ అది అప్పుడు మంచిగా అనిపించినా ఏమైనా సరే మన లైక్ వీ కాన్ గో బ్యాక్. మనం వెనకైతే వెళ్ళలేం, రైట్? పాస్ట్కి అయితే ఇప్పుడు ప్రజెంట్లోనే ఉండాల్సి వస్తుంది. కాబట్టి మీరు అన్సాటిస్ఫైడ్గా ఉంటే ఇక్కడ పాస్ట్ సిచ్యువేషన్ తలుచుకుంటూ అప్పుడే బాగుండేది, లైఫ్ అప్పుడే బాగుండేది అని అనుకుంటూ ఉంటే ఇప్పుడు మీకు బాధ అనిపిస్తుంది. లైక్ డెఫినెట్లీ మీరు యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల లైక్ ఏదో తెలియని బాధ, లైక్ ఎప్పుడు అయిపోతుంది, ఎప్పుడు తొందర మంచి రోజులు వస్తుంది, ఎప్పుడు ఫ్యూచర్లో అంతా సెట్ అవుతుంది, ఇలాంటి స్ట్రెస్లో ఉంటాం అనమాట. కాబట్టి ఇక్కడ డెఫినెట్లీ చూపించేది ఏంటి అని అంటే ఏదో యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పి చూపిస్తుంది. లెట్స్ సీ. ఏదైతే చాలా స్ట్రాంగ్ మెసేజ్. ఓకే, అండ్ ఇంకోటి ఏంటి అని అంటే నేను ఎవరు కమెంట్లో పెట్టారు, పాస్ట్ సిచ్యువేషన్ది రెజొనేట్ అవుతుంది, ప్రజెంట్ది ఏం జరగట్లేదు అని చెప్పేసి. ఆ పాస్ట్ నుంచే కదా మనకి ఇప్పుడు లైక్ ఎవ్రీ ప్రజెంటే మనకి ఇప్పుడు పాస్ట్ అయిపోయింది. అంటే ఈ రోజే మనకి నిన్నలాగా గడిచిపోయింది, రైట్? యూ షుడ్ రిమెంబర్ దట్. నేను ఎన్నోసార్లు చెప్పాను, మీరు అనుకున్నట్లు జరగలేదు అని అంటే దాని అర్థం జరగలేదని కాదు. మీరు ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేశారు, సినారియో ఇదే జరగాలి అని అనుకుంటూ ఉన్నారు అనుకోండి, అలానే అవ్వలేదు, కానీ వేరే టైప్లో అయింది, కానీ జరిగింది కదా, అదే మనకు పాస్ట్ లాగా అయిపోతుంది. సో నేను రీడింగ్స్ని నేను అందుకే చెప్తాను, మీరు జస్ట్ వినండి, ఇది వస్తుంది, ఇది జరగబోతుంది అని చెప్పేసి అర్థం చేసేసుకోండి. కానీ సినారియోస్ మాత్రం మనం ఎప్పుడూ బిల్డ్ చేయకూడదు. ఓకే, 1 second. ఓకే, మనం సినారియోస్ని అయితే బిల్డ్ చేయలేము. సో ఇది ఇలానే జరగాలి, ఇలానే వెళ్ళాలి అని చెప్పేసి అది ఎప్పుడు జరగదు. ఓకే, జరుగుతుంది, కానీ అది ఎలా జరగాలి, ఎలా అవ్వాలి అని చెప్పేసి యూనివర్స్ చేతిలో ఉందన్నమాట. యూనివర్స్ డిసైడ్ చేస్తుంది. ఓకే, సో అందుకనే మనకు పాస్ట్ ఎప్పుడు రెజొనేట్ అవుతుంది, ప్రజెంట్ జరగలేదు అని అనుకుంటాం. యాక్చువల్లీ అక్కడ జరిగి ఉంటుంది, ఏమంటే మనం అనుకున్నట్లు జరగలేదు అంతే. ఓకే, మీరు అది గుర్తుపెట్టుకోండి. సో మీకు అర్థమవుతుంది, ఓ ఇది ఆల్రెడీ జరిగింది, ఏమంటే నేను అనుకున్న విధంగా కాకుండా వేరేలాగా జరిగింది అనేది మీకు తెలుస్తుంది అనమాట. ఓకే, లెట్స్ సీ. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ డూ దే నీడ్ టు నో రైట్ నౌ? ద మూన్, వన్ మోర్, కరెంట్ పోయింది. ఏస్ ఆఫ్ స్వర్డ్స్. ఓకే, ఇట్ ఈస్ టైం. మీకు ఇప్పుడు ఇంకా మీరు రియలైజ్ అవ్వడానికి, ఓకే, క్లారిటీ తెచ్చుకోవడానికి టైం. అసలు చూడండి, కార్డ్స్ అన్నీ చాలా గ్లూమీగా ఏదో ఇంకా జరిగిపోవాలి ఇప్పుడు అని ఉన్న టైప్ ఆఫ్ కార్డ్స్ చూపిస్తుంది. 2 of swords. ఓకే, డెఫినెట్లీ ఇప్పుడు ఈ రీడింగ్ చాలా స్పెసిఫిక్, రైట్? కలెక్టివ్ రీడింగ్ అంటేనే ఇప్పుడు ఈ గ్రూప్ ఆఫ్ మెంబర్స్కి మెసేజ్ తెలియాలి, వాళ్ళది ఈ మెసేజ్ తీసుకోవాలని యూనివర్స్ పంపిస్తున్నట్లు అనమాట. ఓకే, సో మీరు అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ డెసిషన్ టైం ఇప్పుడు. ఓకే, మీలో చాలామంది ఏదో సిచ్యువేషన్ గురించి బాగా ఆలోచిస్తున్నారు. స్పెషల్లీ
మెంటలీ థాట్స్ అనేది బాగా జరుగుతుంది, కానీ ఎలా డెసిషన్ తీసుకోవాలి, ఏ సెలెక్ట్ చేసుకోవాలి, ఇదా లేకపోతే ఇలా అని క్రాస్ రోడ్లో ఉన్నారు. ఓకే, మీ మనసుకి క్లియర్లీ తెలుసు, మీ ఇంట్యూషన్కి క్లియర్లీ తెలుసు. మీరు మీ ఇంట్యూషన్ని ట్రస్ట్ చేయాలి ఎప్పుడైనా సరే. మీ ఇంట్యూషన్ మీకు చెప్తుంది ఇది రైట్ వే, దిస్ ఇస్ నాట్ రైట్ వే అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఓకే, అండ్ ఇంకొకటి గుర్తు పెట్టుకోండి, ఇంట్యూషన్ మన సోల్ ఎప్పటికైనా సరే కష్టమైనా పర్లేదు ఇది రైట్ మార్గము అని చెప్పే చూపిస్తుంది. ఈజీది వెళ్తుంది అని అంటే అది మీ మైండ్ చెప్తుంది, మీరు గుర్తుపెట్టుకోండి. మీకు తెలుసు ఈజీ మార్గంలో వెళ్తే నేను రిలాక్స్డ్గా ఉంటాను, నాకు ఇదంతా జరిగిపోతుంది ఇంకా చాలు అని ఎప్పుడైతే మీరు అక్కడితో ఆగిపోతున్నారు, రిస్క్ తీసుకోవట్లేదు, లైక్ కష్టమైన ముందుకు వెళ్ళట్లేదు అని అంటే అది డెఫినెట్లీ మీ మైండ్ మీకు చెప్పేది. దట్స్ హౌ అలా మనకు తెలుస్తుంది అనమాట. రిస్క్ అయినా పర్లేదు, నాకు తెలుసు నేను ఈ దారిలో వెళ్తే నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతాను, కానీ కొంచెం ఒడిదొడుగులు ఉన్నాయి, పర్లేదు నేను వెళ్తాను అని అనుకోవడమే సోల్ అనమాట. అది మీ ఇంట్యూషన్ మీకు చెప్తుందనమాట. ఓకే, సో కాబట్టి ఈజీలీ చూస్ చేసుకోకండి. క్రాస్ రోడ్లో డెఫినెట్లీ ఉన్నారు, డెసిషన్ తీసుకోవాలి. మీకు మీ మనసు కనిపించింది, మీ ఇంట్యూషన్ చెప్తుంది, ఇక్కడ డెసిషన్ తీసుకోండి. అండ్ క్లియర్లీ చాలా క్లారిటీతో ఇంకోటి ఏంటి అని అంటే ఇంకా ఎలాంటి డౌట్స్ లేకుండా మీరు ఒక్కసారి ఇంకా వెళ్ళాలని నిర్ణయించుకుంటే ఈ డెసిషన్ తీసుకోవాలి, ఈ క్లారిటీ అనేది నాకు కావాలంటే దాని ముందు వెళ్ళిపోవడం అనమాట. మళ్ళీ వెనక్కి తిరిగి చూసేది కాదు. అందుకని ఇక్కడ మళ్ళీ 9 of Wands అది చూపిస్తుంది. ఒక్కసారి వెళ్ళిపోయారంటే ముందుకు వెళ్ళండి, ఇంకా మీరు వెనక్కి తిరిగి రాకూడదు అనమాట. వెనక్కి తిరిగి చూడకూడదు, యాక్చువల్లీ ఇంకా వెళ్ళలేరు. యాక్చువల్లీ మనం కెనాట్ గో బ్యాక్, రైట్? మనం పాస్ట్లోకి అయితే వెళ్ళలేము. అది జస్ట్ పాస్ట్ ఎప్పుడు మెమరీస్లోనే ఎగ్జిస్ట్ అవుతుంది అంతే, రైట్? మనకు అది మనం వెళ్ళలేము, చేంజ్ చేయలేము, ఏం కాదు. అది చేంజ్ చేయాలంటే మనం ప్రజెంట్లోనే చేంజ్ చేయాలి అంతే. సో కాబట్టి ఒకసారి నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ వెనక్కి తిరిగి ఏమైంది, అది అలా చేయకుండా బాగుండే, ఇది ఇలా చేయకుండా బాగుంటే అంటే కుదరదు. ఇంకా మీరు అలా చేసేసారు, అయిపోయింది. ఇంకా దాన్ని మనము ఎంత బాధపడినా ఇప్పుడు తిరిగి అయితే మార్చలేం, రైట్? సో అలాంటిది ఏదో ఉంది. క్లారిటీ తీసుకున్న తర్వాత డెసిషన్ అని మీకు తెలిసిన తర్వాత ఇది నా లైఫ్కి మంచి చేస్తుంది, ఇంకా నేను వెనక్కి తిరిగి చూడకూడదు అని చెప్పేసి ముందుకు వెళ్ళిపోండి. ఓకే, అలాంటిది ఏదో ఉంది ఇక్కడ. ద మూన్ వచ్చేసి ఇక్కడ స్పెషల్లీ ఏం చూపిస్తుందంటే ఈ డెసిషన్ వచ్చేసి లిటరలీ నాకు ఇక్కడ చాలా స్ట్రాంగ్ మెసేజ్ చూపిస్తుంది సమ్ సార్ట్ ఆఫ్ ఒక గ్రూప్కి. ఏంటి అని అంటే ఇద్దరు మీ లైఫ్లో మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు, బిట్రే, రైట్? నమ్మించి మోసం చేయడము, మీరు చాలాసార్లు వాళ్ళకి మీరు ఛాన్స్ ఇవ్వడం లాంటిది. ఓకే, అండ్ నా అనుకున్న వాళ్ళు కూడా అనమాట. కొన్నిసార్లు మన ఫ్రెండ్స్, మన వీళ్ళు అనుకున్న వాళ్ళు కూడా మోసం చేయడం ఇలాంటిది అనమాట. సో సంథింగ్ అలాంటిది ఏదో జరిగింది, దానికి సంబంధించి మీరు మళ్ళీ ఛాన్స్ ఇవ్వడము. ఎందుకు మళ్ళీ మామూలుగా అయిపోతుందేమో, ఇంకా అంత ఈసారి ఛాన్స్ ఇచ్చాను, ఈసారి నార్మల్ అవుతుందేమో, ఈసారి ఛాన్స్ ఇస్తాను, ఈసారి నార్మల్ అయిపోతుందేమో అని చెప్పేసి ఇలా అనుకోవడం అనమాట. సో ఇచ్చి ఒకటి మీరు ఇక్కడ విసిగిపోతున్నారు, అది మీరు అనుకున్నట్లయితే జరగట్లేదు, అది ఇంకా ఏం లేదు దాంట్లో. సో కాబట్టి ఇక్కడ యూనివర్స్ ఏంటంటే మీరు ఆ పని చేయడం వల్ల డెఫినెట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు కోల్పోతున్నారు. అండ్ ఆ మోసం నుంచి మీరు బయటకన్నా వస్తున్నారా అంటే లేదు, వే చేంజ్ చేయండి. ఇప్పుడు మీరు స్ట్రాంగ్గా మీ గురించి ఆలోచించండి. ఎన్నిసార్లు ఛాన్స్ ఇచ్చినా ఇంకా జరగట్లేదు సేమ్ అని అంటే ఈసారి వే చేంజ్ చేయాలి. ఈసారి మీరు వేరే దారి తీసుకొని ట్రై చేయాలి అని చెప్పేసి ఇక్కడ యూనివర్స్ చెప్తుంది. ఎందుకంటే 9 of Wands ఎనర్జీ వచ్చేసి ఇది 1-2 రోజులు ఉన్న ఎనర్జీ అయితే కాదు. కొంతమందికి లిటరల్లీ ఇయర్స్ నుంచి టైం ఇస్తున్నట్లు అనమాట. ఓకే, సాక్రిఫైస్ చేస్తున్నట్లు, మీ ఎనర్జీని మొత్తం వాళ్ళకి మీ ఎఫర్ట్స్ చూపిస్తున్నట్లు. ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే, ఈవెన్ మ్యారేజ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఫ్రెండ్షిప్ అయి ఉండొచ్చు, కంపెనీలో మీరు ఇయర్స్ కొద్ది వర్క్ చేస్తూ ఉండొచ్చు, వర్క్ బర్డన్ పెరుగుతుంది కానీ మీకు అందులో పాజిటివ్గా అయితే అవుట్కమ్ అనేది ఏం లేదనమాట. సో ఇప్పుడు మీకు డెసిషన్ టైం, మీ ఇప్పుడు తీసుకునే డెసిషనే రేపు మీ ఫ్యూచర్ అవుతుంది, అండ్ ఈరోజు మీ పాస్ట్ అయిపోతుంది. సో కాబట్టి మీరు క్లియర్లీ అది గుర్తుపెట్టుకోండి, దాని ప్రకారంగా మీరు ముందుకు అనేది వెళ్ళండి. ఓకే, సో డిఫరెంట్ రిజల్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తే, నేను ఎప్పుడైనా అదే అంటాను, మీరు డిఫరెంట్ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అంటే డిఫరెంట్గా చేసి చూడండి. మీరు డిఫరెంట్ చేయకుండా ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం సేమ్ రిజల్టే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ క్లియర్లీ మీకు యూనివర్స్ మెసేజ్ ఇస్తుంది. అండ్ స్పెషల్లీ మీరు నమ్మిన వాళ్ళని ఆల్రెడీ మిమ్మల్ని మోసం చేశారు, వాళ్ళు డబ్బు పరంగాను, లేకపోతే రిలేషన్లోను, లేకపోతే ఇంకా ఏ విషయంగా అయినా సరే మీకు సమ్ సార్ట్ ఆఫ్ వెన్నుపోటు లాంటిది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, అందుకని చెప్తున్నాను. ఓకే, అది జరిగింది అని అంటే మళ్ళీ ఛాన్స్ ఇవ్వడము స్టూపిడిటీ అవుతుంది. ఓకే, దట్స్ వాట్. ఒకటేసారి తెలియకుండా మిస్టేక్ చేస్తే ఓకే, దాన్ని సరిదిద్దుకొని మనం ముందుకు వెళ్ళొచ్చు. చేసిన పని మళ్ళీ చేస్తూ ఉంటే ఐ డోంట్ వాంట్ సే నో బట్ మీకు తెలుసు, రైట్? దట్స్ నాట్ కరెక్ట్. ఓకే, సో
కొంచెం కేర్ఫుల్గా ఉండండి, అది చూపిస్తుంది. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ ద కలెక్టివ్. ఇంకొకటి నేను ఇక్కడ ఇంకొకటి కూడా చూస్తున్నాను, ఏంటి అని అంటే ఫ్రెండ్సా లేకపోతే అసలు ఇంకా ఇలా మోసం చేస్తుంటే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అవ్వరు నన్ను అడిగితే. ఓకే, జస్ట్ వాళ్ళు అవసరానికి వాళ్ళ వరకే ఉన్నారు అని చెప్పేసి చెప్పొచ్చు, ఎలాంటి కనెక్షన్ అయినా సరే. ఎందుకంటే వెన్నుపోటు పొడుస్తున్నారు, లాయల్గా లేరు, లైక్ యూనో మీకు లైక్ మీ వెనుక గేమ్స్ ఆడుతున్నారంటే అసలు ఆ పర్సన్ అంత కనెక్షన్ స్ట్రాంగ్ రిలేషన్ ఉన్నట్లు నేనైతే ఒప్పుకోను. ఎందుకంటే ఇక్కడ ఫ్రెండ్షిప్ అంటేనే ఒక ట్రస్ట్, రైట్? ఏదైనా సరే కనెక్షన్ అంత స్ట్రాంగ్ ఉందంటే ఒక ట్రస్ట్తో ఉంటుంది. సో అలాంటిది ఏదైనా జరిగితే మీరు వాక్ అవే చేయడము ఇది కరెక్ట్ టైం. అది ఎస్ ఇట్ ఈస్ పెయిన్ఫుల్, మనకు కొన్నిసార్లు పెయిన్ అనిపిస్తుంది అది చేయాలంటే, కానీ మళ్ళీ మనం మోసపోలేం కదా. సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ ఇంకోటి ఏం చూస్తుందంటే, మీరు ఎవరైతే ఫ్రెండ్ అనుకున్నారు, లేకపోతే ఈ పర్సన్ మీకు మీ మంచి కోరుకుంటారు, లేకపోతే ఇది ఇలా హెల్ప్ చేస్తారు, సంథింగ్ ఇలా మీ సపోర్ట్ లాగా ఉన్నారు అని అనుకుంటే, ఎక్కడో నాకు ఇక్కడ ఒకటి చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఏమొస్తుందంటే, మీకు ఎవరైతే నచ్చరో, మీరు ఎవరినైతే మీ వెల్ విషర్ లాగా అనుకోవట్లేదో వాళ్ళతో చేరి మిమ్మల్ని తక్కువ చేసే ఛాన్సెస్ ఇక్కడ క్లియర్లీ ఉంది. మిమ్మల్ని లైక్ యూనో మీ మీద నింద మోపే టైప్ ఇక్కడ చూపిస్తుంది. ఇంకంతవరకు సిచ్యువేషన్ వచ్చింది మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మోసం చేయడమే తప్పు, చేసిన దాన్ని వేరే ఇంకా మీకు నచ్చని వాళ్ళతో చేరి ఇంకా మిమ్మల్ని పుల్ డౌన్ చేస్తున్నారు అని అంటే ఇంకా అది ఇంకా వర్స్, ఇంకా అది అసలు ఇంకా మీరు ఆ సిచ్యువేషన్లో ఉండడము ఏ విధాలుగా మీకు లైఫ్లో ఇంప్రూవ్మెంట్ని అయితే ఇవ్వదు. సో అలాంటి చాలా స్ట్రాంగ్ సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. అలా ఉంటే మాత్రం పెయిన్ఫుల్ అయినా పర్లేదు, డెసిషన్ తీసుకోండి క్లియర్గా. అక్కడ నుంచి లైక్ ట్రూత్ఫుల్గా మీ సైడ్ మీరు వెళ్ళిపోండి, మీ మంచి మీరు చూసుకోండి, అంతే. ఓకే, నేను ఎన్ని రీడింగ్స్ చెప్పింటాను. చాలా వరకు కొన్ని టాక్సిక్ సిచ్యువేషన్స్లో టాక్సిక్ కనెక్షన్లో ఉండిపోవడానికి రీజన్ ఏంటి అని అంటే, ఆ స్టెప్ తీసుకోలేకనే, ఆ ముందు ఒక ఫార్వర్డ్ స్టెప్ ఏమైపోతుంది అసలు మరి ఈ కనెక్షన్ లేకుండా, లేకపోతే ఈ పర్సన్ లేకుండా, ఈ జాబ్ లేకుండా నేను ముందుకు వెళ్ళలేనేమో, ఇదే నా మొత్తం హోప్ ఏమో అని అనుకొని మనం ఆగిపోతాం, రైట్? ఒక ఫార్వర్డ్ స్టెప్ తీసుకోలేము. అయ్యిందేదో అయింది, భగవంతుడు ఉన్నాడు, నన్ను డివైన్ ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తుంది, తప్పదు అని చెప్పేసి ముందుకు వెళ్ళిపోండి. ఓకే, ఇక్కడ చూపిస్తుంది బిట్రేడ్ ఎనర్జీలో ఉండడం అయితే నేను ఎప్పుడూ ఒప్పుకోను. ఈవెన్ యూనివర్స్ దట్ ఈస్ అ వెరీ వెరీ లో వైబ్రేషన్, అది చాలా లో వైబ్రేషన్ ఎనర్జీ అనమాట. ఓకే, హై వైబ్రేషన్ అని చెప్పేసి మీకు ఎలా తెలుస్తుంది మీరు హై వైబ్రేషన్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హై వైబ్రేషన్ ఎనర్జీలో ఉంటే లిటరలీ మీతో మాట్లాడడానికి కూడా పీపుల్ భయపడతారు. ఓకే, మీ దగ్గరకు వచ్చి వాళ్ళు మాట్లాడడానికి మీకు మీ కంపెనీ అంటే మీరు అలోన్గానే మ్యాక్సిమం మీరు అలోన్గా ఫైట్ చేస్తుంటారు. ఒకటి మీ ఎనర్జీ అందరిని రిపెల్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే టు బి ఆనెస్ట్ మన ప్రపంచంలో చాలా వరకు లోవర్ వైబ్రేషన్సే ఉన్నాయి, రైట్? లోవర్ వైబ్రేషన్స్ అంటే లోవర్ ఎనర్జీస్, సెల్ఫిష్నెస్, జెలసీ, వీళ్ళ మంచి కోరుకోకపోవడము, ఇంకా ఎన్నో, ఇవన్నీ లో వైబ్రేషన్స్ ఎనర్జీస్ అనమాట. సో మీ వైబ్రేషన్ కనుక హై స్పిరిచువల్లో ఉంది, డివైన్కి కనెక్ట్ అయ్యి ఉంది అని అంటే ఇది నెగిటివ్గా చెప్పొచ్చు, లేకపోతే పాజిటివ్గా మీరు అలోన్గా ఉంటారు. మ్యాక్సిమం మీ సర్కిల్ చాలా చాలా తక్కువ ఉంటుంది, 2-3 మాత్రమే మీ లైఫ్లో ఉండడం ఇలాంటివి జరుగుతుందనమాట. ఓకే, ఏదైతే మీ ఎనర్జీ అట్రాక్ట్ చేస్తుందో, ఎవరైతే మీ ఎనర్జీకి మీ వైబ్రేషన్కి మ్యాచ్ అవుతారో వాళ్ళు మాత్రమే ఉంటారనమాట. ఓకే, నన్ను అడిగితే ఆ ఒక్కరున్నా ఎవరు లేకున్నా హ్యాపీ అంటే అన్లెస్ లైక్ ఇలాంటి మోసం లైక్ వెన్నుపోటు పొడిచే వాళ్ళతో ఉండడం కంటే అలోన్గా ఉండడమే బెస్ట్ అని నేను అంటాను. ఓకే, సో ఇట్స్ అప్ టు యూ. రీడింగ్ అయితే ఇలా చూపిస్తుంది. మీరు సినారియో చేంజ్ కావాలి, మీ లైఫ్ కూడా చేంజ్ కావాలి అని అంటే మీ డెసిషన్ చేంజ్ కావాలి. ఓకే, సో చూద్దాము ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి యూనివర్స్ నుంచి అని చెప్పేసి. గైడెన్స్, టారో అంటేనే గైడెన్స్. మీరు ఇది చేస్తున్నారు, ఇది చెయ్యండి, చేంజ్ అవుతుంది అని చెప్పేది టారో పని ఎప్పటికైనా సరే. ఓకే, నేను అందుకనే అంటాను, పామిస్ట్రీ అయినా సరే, ఆస్ట్రాలజీ అయినా సరే, మనకి ఇది ఉంది మీ లైఫ్లో అని చెప్పి ఇంకా ఇది ఇంకా మీది అని చెప్పి చెప్తారు, రైట్? ఫ్యూచర్ టారో ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఇది జరగబోతుంది మీకు, మీరు అది చేంజ్ చేయాలంటే ఇది చెయ్యండి అలా అనమాట. అంటే మనకు వే చూపిస్తుంది.
సో లెట్స్ సే నాకు జాబ్ రావాలని అంటే, నువ్వు ఈ పని చేసావంటే నువ్వు డెఫినెట్లీ నీకు జాబ్ అనేది వస్తుంది అని చెప్పే పని టారో చేస్తుంది. టారో ఈజ్ ఫర్ ద గైడెన్స్ ఓన్లీ మోస్ట్లీ. అసలు మిగతా దానితో పోలిస్తే టారో గైడెన్స్ కోసమే మీరు అది మెయిన్ గుర్తుపెట్టుకోండి. ఓకే, వే చేంజ్ చేసి మీ రాతలు మార్చడం. అండ్ ఇంకొకటి మీకు నేను ఇది జరుగుతుంది అని చెప్పడానికి ఆల్మోస్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. కొంతమంది అయినా సరే చాలా చాలా పాజిటివ్గా నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు, చాలా ఇంప్రూవ్మెంట్ చూస్తున్నారు అని చెప్పి మెసేజ్ చేస్తున్నారు. నాకు ఆ విషయంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, ఏంటంటే అందరూ చేయాలని చెప్పేసి కూడా ఉంది, బట్ లెట్స్ సీ. ఓకే, ఎనీవే ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ అట్ డిఫరెంట్ టైం, రైట్? అన్నీ మెల్లిమెల్లిగా జరుగుతుంది. సో ఎలా చేంజ్ చేయొచ్చు అంటే లిటరలీ మీ చేతి గీతలు మారిపోతాయి తెలుసా. కావాలంటే మీరు ఏదైనా పామిస్ట్రీ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి అడగొచ్చు. ఇది మీరు మీ వే, దాన్నే మన డెస్టినీ మన చేతిలో రాసుకోవడం అని చెప్పడం. ఓకే, మన ఫ్యూచర్ మనము చూసుకోవడం అనడం అనమాట. ఓకే, సో ఏమవుతుంది అని అంటే మీరు ఒక పని ఏదైనా మార్చడం స్టార్ట్ చేశారు, మీ రొటీన్ మార్చడం స్టార్ట్ చేశారు, మీ వర్క్ మార్చడం స్టార్ట్ చేశారు అనుకోండి, వెంటనే ఏమవుతుందంటే చేతిలో ఉన్న గీతలు కూడా మారడం స్టార్ట్ అవుతాయి. వితిన్ 7 daysలో మీరు అది చూడొచ్చు. కావాలంటే ఏదైనా మీరు చూడండి ఒక రేఖని, ఆ రేఖకు సంబంధించి మీరు చదవండి, పామిస్ట్రీ ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి తెలుసుకోండి, వెళ్ళి మాట్లాడండి. ఈ రాశి లైక్ నేను ఈ పని చేయాలనుకుంటున్నాను, ఏ ప్లానెట్ దేనికి బ్లా 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 అన్నీ అడగండి, వాళ్ళు చెప్తారు. మీరు దానికి రిలేటెడ్గా పని చేశారనుకోండి, వెంటనే ఆ రేఖలు చేంజ్ అయిపోతాయి. లిటరలీ చేంజ్ అయిపోతుంది. మీరు 7 daysలోనే అది చేంజ్ కావడం చూస్తారు. 7 days 7 weeks, 7 ఈజ్ ద స్ట్రాంగెస్ట్ నెంబర్ ఇన్ ద ఆస్ట్రల్ యూనివర్స్. ఓకే, ఆ 7 daysలోనే 7 days ఇస్ ద స్టార్ట్. వితిన్ ఆ 7 days నుంచి మీరు చేంజెస్ చూస్తారు. ఇంకా మీరు అదే పని చేసుకుంటూ పోతే మీ ఫ్యూచర్ మీరే ఆటోమేటిక్ మీ చేతులతో మార్చేసుకున్నారు అని చెప్పడం అనమాట. ఓకే, సో మీరు ట్రై చేసి చూడండి. నేను మీకు ఒక చిన్నది చేయాలి మీరు అని అనుకుంటే, ఇది వచ్చేసి వీనస్ మౌంట్ అంటారు అనమాట దీన్ని. వీనస్ వచ్చేసి లగ్జరీస్, మనీ రిలేటెడ్, లవ్ రిలేటెడ్, ఇంకా ఇలా మనం మెటీరియల్ థింగ్స్ అన్నిటిని రూల్ చేస్తుంది అనమాట. వీనస్ స్ట్రాంగ్ లేని వాళ్ళు వాళ్ళ చార్ట్లో వీనస్ మౌంట్ కూడా స్ట్రాంగ్గా లేని వాళ్ళు మ్యారేజెస్లోను, లవ్ విషయంలోను, మనీ విషయంలోను ఇలా దాంట్లో సఫర్ అవుతారనమాట. అది ఎప్పుడైతే మీరు అది స్ట్రాంగ్గా చేశారనుకోండి వీనస్ని, ఆటోమేటిక్గా మీ గ్రోత్ మీ లైఫ్లో కూడా లైక్ ఆ చేంజెస్ అది చేంజ్ అవుతుంది, మీరు చేంజ్ అవుతారనమాట. సో వీనస్ చేంజ్ చేయడానికి ఒక చిన్న టిప్ ఇస్తాను, మీరు ట్రై చేసి చూడండి. ఎవరైనా వచ్చి నాకు కమెంట్లు చెప్పండి. ఓకే, డెఫినెట్లీ ట్రై చేసిన వాళ్ళు చెప్పండి, డెఫినెట్లీ చేంజ్ అవుతుంది. ఓకే, వీనస్ అట్రాక్ట్ చేయడానికి మీరు మెయిన్ ఎప్పుడు బాగా కనిపించాలి చూడ్డానికి. అంటే ఫ్రెష్గా ఉండాలి, స్నానం చేయడము బాగా, మార్నింగ్ లేసి అది బాగా కనిపించడం అనమాట. అది అలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది. వీనస్ ఎనర్జీ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ స్మెల్ గుడ్, ఇది ఒక్కటి చేస్తే సరిపోతుంది. చూడండి మీరు ఎంత చేంజ్ వస్తుందో మీరే అబ్జర్వ్ చేస్తారు. ఓకే, సో ఎందుకు చెప్తున్నానంటే నేను ఇది మనది మార్చుకోవాలి అని అంటే మన చేతిలోనే ఉంటుంది. ఏం జరుగుతుందో యూనివర్స్ చెప్తుంది. ఓకే, కానీ ఎలా జరుగుతుంది ఏంటి అని యూనివర్స్ చేతిలో ఉంటుంది. అండ్ మీరు ఈ పని చేస్తే మీ అవుట్కమ్ అనేది చేంజ్ అవుతుంది అని చెప్పేసి టారో చూపిస్తుంది అనమాట. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అప్ టు యూ. నేనైతే ఇక్కడ ఇంకా ఏ టారో రీడర్ అయినా సరే, ఎలాంటి వాళ్ళైనా సరే, వీఆర్ జస్ట్ షోయింగ్ యూ ద వే, అంతే. మేము గైడెన్స్ అనేది ఇస్తున్నాము, అందులో తీసుకోవాలా వెళ్ళాలా వద్దా అని చెప్పేసి మీ చేతిలో ఉంది, రైట్? అందుకే దాన్ని ఫ్రీ విల్ అంటారు. ఓకే, ఎనీవే చాలా చెప్పేసినట్లున్నాను. ఇన్ఫర్మేషన్ కొంతమందికి హెల్ప్ అవుతుంది. సో దట్స్ వై ఇట్స్ స్ట్రెంగ్త్. కరెంట్ పోవడం వల్ల కూడా కొంచెం రీడింగ్స్ లేట్ అవుతుంది. ఈవెన్ పర్సనల్ రీడింగ్స్ తీసుకున్న వాళ్ళకు కూడా కొంచెం లేట్ అవుతుంది. ఐఎమ్ రియలీ సారీ అబౌట్ దాట్. ఇంటర్నెట్ ఉండదు కదా అందుకని చెప్పేసి. సో బట్ మ్యాక్సిమం నేను పంపించేస్తాను తొందరలో. ఓకే, సో లెట్స్ సీ. 4 of Swords. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్సనల్ రీడింగ్కి సంబంధించి నేను కింద డీటెయిల్స్ మెన్షన్ చేశాను, మీరు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. మీరు క్లియర్గా చదువుకొని మీ సిచ్యువేషన్కి నిజంగానే పర్సనల్ రీడింగ్ అవసరము అని చెప్తే, మీరు అనే అవసరం ఉంది అని మీకు అనిపిస్తే అప్పుడు నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, నైట్ ఆఫ్ స్వోర్డ్స్ కూడా చాలా వస్తుంది. చాలా స్ట్రాంగ్ కమ్యూనికేషన్ మనకు జూలై మంత్లో డెఫినెట్లీ వస్తుంది. డెఫినెట్లీ ఇక్కడ నాకు పాస్ట్ రిలేటెడ్ పర్సన్కి సంబంధించి మీరు కాంటాక్ట్ అయిపోయి ఉండొచ్చు ఈ పర్సన్తో. స్పెసిఫిక్గా కమ్యూనికేషన్ వచ్చేది పర్సన్ నుంచి, రైట్? ఏ రిలేటెడ్ అయినా అయి ఉండొచ్చు.
కొంతకాలం వరకు లైక్ మాట్లాడకుండా ఉండడము, చాలా రోజులు అయిపోయింది దూరం అయిపోవడము, ఇలాంటి పర్సన్ నుంచి కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్ మోర్ దాన్ 1% కూడా అయి ఉండొచ్చు కొంతమందికి. బట్ డెఫినెట్లీ హిస్టరీ ఉంది. అలాంటి వాళ్ళ నుంచి కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్ ఈ జూలై మంత్లో చాలా చూపిస్తుంది, మీరు కనుక ఒకవేళ వెయిట్ చేస్తుంటే, ఎక్స్పెక్ట్ చేస్తుంటే. సో ఇక్కడ అదొకటి వస్తుంది మెసేజ్. ఓకే, వన్ మోర్ యూనివర్స్. అది కమ్యూనికేషన్ ఏదైతే మీ లైఫ్లో రాబోతుందో కంప్లీట్ చేంజ్ తీసుకొస్తుంది. ఓకే, ఏ విధంగా అయినా సరే చేంజ్ తీసుకొస్తుంది. అండ్ ఇక్కడ ఇంకోటి మెసేజ్ ఏంటి అంటే, మీరు మీ లైఫ్లో స్టార్ట్ తీసుకోవాలనుకుంటున్నారు, క్లారిటీ కావాలనుకుంటున్నారు అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది మీకు ముందే చెప్పేసాను మెసేజ్, మీ మైండ్ని లైక్ కంట్రోల్లో పెట్టుకోవడము, మీ కంట్రోల్లో ఉండాలి. మైండ్ కంట్రోల్లోనే ఉండేది మనం యాక్చువల్లీ ఇప్పుడు. ఓకే, మీరు మీ మైండ్ని కంట్రోల్లో పెట్టి జస్ట్ రిలాక్స్, మెడిటేషనో లేకపోతే సైలెంట్ కూర్చోవడమో, మొత్తం అంతా ఈ లైక్ ఫోన్స్, ఇంటర్నెట్ ఇదంతా ఇలాంటి దాని నుంచి డిస్కనెక్ట్ అయిపోయి కామ్గా ఉండండి. ఆటోమేటిక్గా మీకు ఆ క్లారిటీ వస్తుంది అని ఇక్కడ యూనివర్స్ చెప్తుంది అనమాట. అంటే సో బేసిక్లీ ఇక్కడ ఏంటి అని అంటే, మీరు ముందు హీల్ అవ్వాలి, మీరు ముందు కామ్గా ఉండాలి. అలా కామ్గా ఉన్నప్పుడే మనకి డెసిషన్ అనేది వస్తుంది, చాయిస్ అనేది చేయగలుగుతామని ఇక్కడ యూనివర్స్ చెప్తుంది అనమాట. అండ్ మీరు ఎవరైనా ఇక్కడ డెఫినెట్లీ ఇది కూడా చూపిస్తుంది, ఏదో గురించి ఆలోచించి పాస్ట్ గురించి ఇలా ఉంటే ఇప్పుడేం బాగాలేదని సరిగ్గా నిద్రపోకపోవడము, లైక్ రెస్ట్ తీసుకోకపోవడము, హెల్త్ పాడు చేసుకున్నట్లు ఇక్కడ చూపిస్తుంది. కాబట్టి మీరు ఫస్ట్ దాని మీద ఫోకస్ చేయండి, మీ హెల్త్ మీద ఫోకస్ చేయండి, ఈటింగ్ మీద, ఇంకా మీ స్లీప్ స్కెడ్యూల్ మీద, దీని మీద ఫోకస్ చేయండి. మీకు వే అనేది చూపిస్తుంది యూనివర్స్. ఇక్కడ ఏం చెప్తుంది అని అంటే, ఎస్ ఉంది, ఇక్కడ అన్ని దారులు అయితే మూసుకొని పోలేదు, మీకు అట్లా అనిపిస్తూ ఉన్నట్లుంది, కానీ మీరు చూడలేకపోతున్నారు. ఒక విండో, ఒక ఆపర్చునిటీ ముందు ఉంది అని చెప్పేసి, అది చూడాలి అని అంటే ముందు మీరు కామ్గా ఉండాలి. మీరు లైక్ పీస్ఫుల్ సిచ్యువేషన్లో ఉండాలి. మీరు అలా ఉంటేనే ముందు ఏమొస్తుంది, అసలు ఎక్కడ సొల్యూషన్ కానీ చూడగలుగుతారు. మీరు ఆ హడావిడి గందరగోళంలో ఏం జరుగుతుంది, ఏంటి, కోపము, చిరాకు ఇలా ఉన్నారనుకోండి, మనకు ఆపర్చునిటీస్ కనిపించవు, ఉన్నా కూడా కనిపించవు. సో ఫస్ట్ మీరు అందుకే యూనివర్స్ ఏంటంటే, మీరు ఆపర్చునిటీ గురించి ఎదురు చూస్తుంటే, ఇది కావాలి అని అనుకుంటే కామ్గా ఉండండి అని ఇక్కడ యూనివర్స్ చెప్తూ ఉందన్నమాట. ఓకే, అండ్ యాజ్ సూన్ యాజ్ మీకు అది క్లారిటీ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోండి, కానీ ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత మంచిది. మీరు తొందరపాటుతో ముందుకు వెళ్ళకండి అని అనమాట. అండ్ ఇక్కడ ఇంకొక స్ట్రాంగ్ మెసేజ్ ఏంటి అని అంటే, ద ఎంప్రెస్ కార్డ్తో మీలో ఎవరైనా మీ స్పౌస్ లేకపోతే మీరు కనుక ప్రెగ్నెన్సీ గురించి, ఇలాంటి దాని గురించి, ఏదైనా బర్త్ గురించి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే తొందరలో మీరు వింటారు గుడ్ న్యూస్. దాని గురించి ఓవర్గా స్ట్రెస్ తీసుకోకండి, మీరు ముందు హెల్త్ మీద ఫోకస్ చేయండి అని ఇక్కడ యూనివర్స్ చెప్తుందన్నమాట. ఓకే, అండ్ ఇంకొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే, మీరు ఏదో ఒక కొత్త ఐడియా గురించి ఆలోచిస్తున్నారు, అది కరెక్టా కాదా అని చెప్పేసి స్టక్ అయిపోయి ఉండడము, ఈ ఐడియా వర్క్ అవుతుందా లేదా, కొత్తగా ఉందా లేదా అని చెప్పేసి, ఇన్నోవేటివ్గా ఉందా లేదా అని థింక్ చేస్తున్నట్లున్నారు. నో, ఇక్కడ న్యూ బిగినింగ్ డెఫినెట్లీ చూపిస్తుంది. మీరు ఒక్కసారి దాని యాక్షన్లో పెట్టిన వెంటనే ఇది మీకు చాలా చాలా గ్రోత్ అనేది ఇస్తుంది, అబండెన్స్ అనేది చూస్తారు, మీరు చాలా హ్యాపీగా ఉంటారు అని చెప్పేసి ఇక్కడ యూనివర్స్ చెప్తుంది అనమాట. కాబట్టి ఈ పాజిటివ్ మెసేజెస్ అన్నీ మీరు డెఫినెట్లీ క్లెయిమ్ చేసుకోండి. ఓకే, సెల్ఫ్ డౌట్ని మాత్రం అస్సలు రానివ్వకండి. ఓకే, సో కాబట్టి ఈ రీడింగ్కి మనము ఏమి అఫర్మేషన్ పెట్టుకుందామంటే, ఐ డోంట్ అలో ఎనీ సెల్ఫ్ డౌట్స్. ఓకే, ఐ డోంట్ అలో ఎనీ సెల్ఫ్ డౌట్ ఇన్ మై లైఫ్ రైట్ నౌ. ఇప్పుడే ఐ డోంట్ అలో ఎనీ సెల్ఫ్ డౌట్ ఇన్ మై లైఫ్ రైట్ నౌ అని చెప్పేసి కింద అందరూ కమెంట్ చేయండి పాజిటివ్గా. నిజంగా అఫర్మేషన్స్కి చాలా చాలా పవర్ ఉంది, కాబట్టి అఫర్మేషన్స్తో ఇంకా చాలా స్ట్రాంగ్గా మీరు లైఫ్ని చేంజ్ చేసుకోగలుగుతారు మీకు నచ్చినట్లు. కాబట్టి బిలీవ్ చేసి నెగిటివిటీని పక్కన పెట్టేసి కింద అఫర్మేషన్ చేయండి. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. నేను మధ్య మధ్యలో ఇట్లా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇంపార్టెంటో అది ఇస్తూ ఉంటాను. మీకు ఇంట్రెస్ట్ లేదంటే మీరు స్కిప్ చేసేయచ్చు, మీరు జస్ట్ రీడింగ్ని చూడొచ్చు. ఓకే, సో ఎనీవే ఇది వచ్చేసి మీ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయింది, రెజొనేట్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బాయ్ ఫర్ నౌ, టేక్ కేర్.